దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా నుండి, మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. దేవునికి సమస్తమేమి కలుగును ఒక అద్భుతమైన గొప్ప వాక్య సందేశాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్నట్టు గొప్ప వాక్యం ఏంటంటే, భయపడకండి, జడియకండి, దృఢత్వం వహించి స్థిరముగా ధైర్యంగా ఉండమంటున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు జడిసిపోతున్నారు? ఎందుకు మీ ధైర్యాన్ని చెడిపోతున్నారు? ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నీ మీదికి యుద్ధం చేయడానికి ఏ శత్రువు వస్తాడో ఆ శత్రువుని నీవు యుద్ధం చేయకుండానే దేవుడే దాన్ని నాశనం చేస్తాడు. మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఎవరైతే నీ మీదకి శత్రువు వస్తున్నాడో, ఏ సమస్య అయితే నీ మీదకి వస్తుందో, వాడు నిన్ను ముట్టడు, వాడు నిన్ను తాకడు, వస్తాడంతే కానీ వాడు నిన్ను ఏమి చేయలేడు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు యుద్ధం చేయకుండానే నేనే యుద్ధం చేస్తాను, నేను వెళ్ళి వాడిని నాశనం చేస్తాను. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తెలియపరుస్తూ నేను ధైర్యపరిచే గొప్ప మాట ఏంటంటే, నేనున్నాను, నువ్వు భయపడకు, నేను కలగజేసుకుంటున్నాను, నువ్వు జడియమాకు. దేవుడే కలగజేసుకుంటున్నప్పుడు మనము భయపడకూడదు, జడియకూడదు. అందుకే ఈ వాక్య వాగ్దానము దేవుడిని తెలియపరుస్తాను. నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉండి ఏ యుద్ధం నా మీదకి వస్తుందో, ఏ శత్రువు నా మీదకి వస్తాడో నువ్వు భయపడుతున్నావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆనాడు యెహోషువ ఇజ్రాయెల్ పేరుకు చెప్పినట్టుగా ఈనాడు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు ఈ వాక్య వాగ్దానం ద్వారా. భయపడకండి, జడియకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. మీరు యుద్ధం చేయుదురో, ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకు అందరూ యెహోవా వీరికి చేసినట్టు చేయను. అంటే చూడండి, ఎవరితో నువ్వు యుద్ధం చేయబోతున్నావో ఆ చోట నేను విజయం ఇస్తాను. అంత మాత్రమే కాదు, వీరికి కూడా అదేవిధంగా చేస్తాను. అంటే అంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తారు, హాయి అనే ప్రాంతాన్ని కూడా వీరు నాశనం చేస్తారు. ఇప్పుడు ముందున్నటువంటి శత్రు దేశాన్ని కూడా అంటున్నాడు, ఇదిగో నేను వాళ్ళకి ఏ విధంగా చేస్తున్నానో వీరికి కూడా అదేవిధంగా చేస్తాను, నీకు మాటిస్తున్నాను. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ విషయాన్ని పొందుకుంటావు. ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తూ స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు ఓటమి లేకుండా ఐగుప్తు దేశం నుంచి కనాను చేరుకునేంత ఏ విధంగా దేవుడు నడిపించాడో, ఈరోజు నీ ప్రస్తుత పరిస్థితుల్లో నీవు అనేక రకాల యుద్ధాలు, పోరాటాలు ఎదుర్కొంటుండొచ్చు. నీ సమస్య ఏదైనా కావచ్చు. ఆ సమస్యను బట్టి నువ్వు బాధపడుతూ దిగులు చెందుతూ ఉండొచ్చు. నువ్వు బాధపడకు, దిగులు చెందకు. దేవుడే కలగజేసుకుని నీవు ఆ సమస్యలోనికి పడిపోకుండా నేనే కలగజేసుకొని నీకు సహాయం చేస్తాను బిడ్డ. నీ ముందున్న శత్రువును తొలగింపజేస్తాను. నీ ముందున్నట్టు ఆ యుద్ధంలో నేనే నీకు విజయాన్ని కలగజేస్తాను. చూడండి, మనము సమస్యను బట్టి బాధపడుతూ భయపడుతూ ఉంటాం. భయపడ అవసరం లేదు. దేవుడే కలగజేసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు. ఆనాడు అనేక సందర్భాల్లో దేవుడు యుద్ధంలో విజయం ఇయ్యలేదా? దావీదు ముందు గొల్యాతు అనే పెద్ద శత్రువు ఉంటాడు. పెద్దవాడు చిన్న బాలుడు ఎలా యుద్ధం చేయగలుగుతాడు చెప్పండి? దేవుడు అక్కడ కలగజేసుకున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, యుద్ధంలో విజయం ఇచ్చాడు. యెహోషాపాతు తన సైన్యంలో కూడా వీళ్ళు ఆయుధం పట్టకుండా యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. ఆసా తన యొక్క సైన్యంతో వెళ్ళినప్పుడు కూడా అక్కడ యుద్ధంలో విజయాన్ని కలగజేస్తాడు. గిద్యోను కూడా అంతే, యుద్ధంలో విజయాన్ని కొద్ది మందితోటి యుద్ధంలో విజయాన్ని పొందుకోగలుగుతారు. అష్షూరు వారి దండుపేటకెళ్ళి యుద్ధం చేయకుండా హిజ్కియా ఆ కాలంలో ఒక్క దూత 180,000 శత్రువుని చంపేస్తుంది. ఈరోజు నీ ముందు నుండి శత్రువు ఏదైనా కానీ దేవుని దూత కలగ చేసుకున్నాడు, దేవుడు వెళ్తాడు, ఖచ్చితంగా శత్రువుని నాశనం చేస్తాడు. నీ ముందున్న శత్రువు ఏంటి? నీ సమస్య ఏంటి? నీ బాధ ఏంటి? ఖచ్చితంగా నీ బాధ సమస్య ఏదైనా కానీ దేవుడు కలగ చేసుకుని నీకు నీ ముందున్న యుద్ధంలో విజయం ఇస్తాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, ఇది ఒక పెద్ద యుద్ధం, దీంట్లో నాకు విజయం ఎవరిస్తారు? ఈ యొక్క అప్పు బాధల పోరాటము, ఈ యొక్క అనారోగ్యమైన పోరాటము, ఈ కుటుంబపరమైన పోరాటము, ఈ పోరాటంలో నిత్యము నేను ఓడిపోతున్నాను, నన్ను గెలవలేకపోతున్నాను అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు చెప్తాను, నేనున్నాను బిడ్డ, నేను నీకు సహాయం చేస్తాను, నీవు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు, శత్రువు నాశనం అయిపోతావు. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నాకప్పుడు కలుగుతూ ప్రార్థన
మహాగణుడా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. శత్రువులను నాశనం చేయడానికి నీవే కలగ చేసుకొని మా ముందున్న శత్రువుపై యుద్ధంలో విజయాన్ని ఇస్తాను కదా ప్రభా. మేము పోరాడుతున్నట్టు పోరాటాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, అప్పులు, ఆ అనారోగ్యాలు, వీటన్నిటిలో మీరే ప్రభా తండ్రి మా ముందు నుండి సమస్య నుంచి విడుదల దయచేయం వేడుకుంటున్నాం. శత్రువుని మా ముందు నుంచి పారదోలమని సహాయం దయచేయమని, మా గొప్ప విజయాన్ని అనుగ్రహించమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.